తెలియంది అయితే కాదు, కానీ మర్చిపోకుండా మనం కూడా చెప్పాల్సిన బాధ్యత మనకైతే ఉంది. తెలుగుదేశం పార్టీలో అత్యంత గౌరవనీయమైనటువంటి వ్యక్తి, ప్రత్యర్థులు కూడా ఆయన వస్తుంటే లేచి నుంచొని నమస్కారం పెట్టించుకునే వ్యక్తి, ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి తర్వాత అశోక్ గజపతిరాజు గారు. ఇది గమనించుకోవాల్సిన అంశం. అంటే హోదాలతో సంబంధం లేని వ్యక్తి ఆయన. వాళ్ళ తండ్రి గారి ముందు అప్పటి ప్రధానమంత్రి చిత్రాన్ని మీకు ఒకసారి చూపిస్తాను, నేను మీకు పంపిస్తాను. ఆమె ఇట్లా వంగి దాని నమస్కారం ఎగ్జిబిషన్ ఏదో పెట్టారు చూసుంటే. అలాంటి వ్యక్తి ఎన్నో కుటుంబాలకి వాళ్ళ పొలాలు దానం చేసి వాళ్ళకి ఈరోజు జీవనోపాధి కల్పిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి. పాఠశాలలు మానస ట్రస్ట్ ద్వారా 28,000 ఎకరాలుంటే 106 దేవాలయాలుంటే వాటి మీద కన్నుబడి ఆ సంజయిత గజపతిరాజును తీసుకొచ్చేసి ఆ రోజు అర్ధరాత్రి పూట ఏ విధంగా తొలగించారో మీరు అందరం చూస్తూనే ఉన్నాం కదా. ఇలాంటి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని మొట్టమొదట బొల్లిబాబు అని చెప్పని మాట్లాడిన దుర్మార్గుడు ఇతను. లోకేష్ బాబుని మొట్టమొదట పప్పు అని మాట్లాడిన వ్యక్తి ఇతను. అలాగే మీ అధినేత రాధాకృష్ణ గారి గురించి ఏమని మాట్లాడాడు, అలాగే రామోజీరావు గారి గురించి మొట్టమొదట రాము అని మాట్లాడిన వ్యక్తి ఇతనే కదా. బిఆర్ నాయుడు గారి గురించి కావచ్చు, నేను ఒక ప్రసార మాధ్యమం పెట్టబోతున్నాను, ఒక పత్రిక పెట్టబోతున్నాను, మీ సంగతి ఇద్దరుస్తాను అని చెప్పి సంవత్సరం దాటింది. ఏమైపోయిందో ఇప్పుడు కూడా అర్థం కాదు. మా ఎండి గారితో కూడా భేటీకి నేను సిద్ధమన్నారు, మరి రండి మరి కూర్చుందాం ఎక్కడైనా అంటే సమాధానం లేదు. వాళ్ళన్ని పరదాలు కట్టుకునే అలవాటు కదండి బాబు. మరి బాగా చెప్పారే మీరు. బహిరంగ ప్రజల దగ్గరకు వచ్చేసి పాని ఏ రోజైనా సరే ఒక గ్రామ పంచాయతీ వార్డు మెంబర్గా గెలిచాడా చెప్పండి? పంచాయతీ వార్డు మెంబర్గా గెలిచాడా, లేకపోతే ఒక కార్పొరేటర్గా గెలిచాడా, ఒక పంచాయతీ సర్పంచ్గా గెలిచాడా, ఒక ఎంపీటీసీగా గెలిచాడా, ఒక జడ్పీటీసీగా గెలిచాడా, లేదంటే ఒక శాసనసభ్యుడిగా పోటీ చేసి గెలిచాడా? సార్ ఇంత ఉంది కదా, మరి దైవ సాక్షిగా నేను నిజం చెప్తున్నాను, నేను అబద్ధం చెప్పను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగతంగా నేను ఏమనలేదు. ఎట్లాంటి నేను ఒక్క మాట చెప్పమంటారు దానికి సంబంధించి? అదే దైవాన్ని గురించి పవన్ గారు ఆయన అన్న విషయం చెప్పేదండి. అదే దైవాన్ని గురించి ఒక మాట చెప్పమంటారా? పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందన్నటువంటి దుర్మార్గుడు 5 సంవత్సరాలు ఎక్కడ దాక్కున్నాడండి? ఎందుకు బయట పెట్టలేదండి? అది చెప్పానండి. అదే వెంకన్న సాక్షిగా వెళ్ళి అది చెప్పానండి. అతను తెలిసిన నిజాలు చెప్పానండి. ఈరోజు దస్తగిరిలాగా నేనే చంపాను, పలానాడు చంపమన్నారు, నాకు ఇన్ని డబ్బులు ఇచ్చారని చెప్పి ఈరోజు అతను లొంగిపోయి వాస్తవాలు చెబుతున్నాడు కదా. నిజంగా నీలో అంత పరివర్తన ఉంటే జగన్మోహన్ రెడ్డి వల్ల నీకు అవమానం జరిగిందని అంటే ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో నేను లేనని నువ్వు చెప్పుకోవాలి అంటే నేను ప్రజల కోసం చేయాలి, ప్రజల గురించి వచ్చాను నేను, మన రాష్ట్రానికి అన్యాయం జరిగిపోయింది. కేవీపీ దగ్గర అతని దగ్గర ఏ విధంగా అయితే కేవీఆర్ దగ్గర ఎట్లయితే కొట్టేశారో మళ్ళీ ఈరోజు తిరిగి ఎలా ఇచ్చాము మేము, వీటన్నిటికీ వివరాలు చెప్పి అప్పుడు ప్రజలు చేశానని ఒప్పుకొని మళ్ళీ తిరిగి ఇచ్చేసారు కదా, ఒప్పుకున్నట్టే కదా. ఎప్పుడు చెప్పారు, ఎట్లా చెప్పారు, ఎవరు చెప్పారు? అంటే మళ్ళీ తిరిగి రాసి దానికి చాలా లావాదేవీలు ఉంటాయి. ఇప్పుడు మీరు పొద్దున రాధాకృష్ణ గారు జ్యోతి నా ఏబిఎన్ నాకు రాసిచ్చాను, మళ్ళీ నేను తిరిగి రాసిచ్చాను చెల్లిద్దా? దానికంటే ఓ ప్రొసీజర్ ఉంటుంది, ఓ ఫార్ములా ఉంటుంది, దాని ప్రకారం ముందుకెళ్ళాలి, అవన్నీ బయటికి తీయాలా. ఆ క్రమంలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. నిస్సందేహంగా ఇప్పుడు ఇతను చేసినటువంటి ఘోరాలు నేరాలు సంబంధించి వదిలిపెడతారనైతే నేనైతే భావించట్లేదు. ఒకటి, అతను